ఇకపై తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని హైకోర్టు తీర్మానించింది. రీసెంట్గా అఖండ 2, రాజాసాబ్, మనోశంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయ్యింది. అందుకే ఇలాంటి తీర్పు బయటకొచ్చింది. 90 రోజుల కంటే ముందే పిటిషన్ వేసుకోవటం అనేది అసలు సాధ్యమైన కోర్టు తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే, నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. కోర్టు తీర్పు కానీ అమలైతే ముందుగా నష్టపోయేది సమ్మర్ సినిమాలే. ఎందుకంటే 90 రోజుల ముందు అంటే ఇప్పుడే పిటిషన్ వేసుకోవాలి. అందులో విశ్వంబర, ఉస్తాద్ లాంటి భారీ చిత్రాలకు ఇంకా డేట్సే లాక్ కాలేదు. అలాగే రాబోయే భారీ సినిమాలకు నష్టం తప్పకపోవచ్చు. మరి దీనిపై పైకోర్టుకు వెళ్తారా? లేదంటే ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చట్టం తెస్తుందా అనేది చూడాల్సిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి మహిళలు జీరో టికెట్ పొందేందుకు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డులు లాంటి ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వనుంది. త్వరలో రాష్ట్రంలోని మహిళలందరికీ మహాలక్ష్మి ఐడి కార్డులను పంపిణీ చేయనుంది. ఎందుకంటే ఆధార్ కార్డుల్లో పాత ఫోటోలు ఉండటంతో మహిళలను గుర్తించడం కండక్టర్లకు కష్టతరంగా మారి కండక్టర్లు మహిళల మధ్య వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి చెక్ పెట్టి మహిళలు సులభతరంగా బస్సుల్లో ప్రయాణించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పొందేందుకు ఇవి ఒక ఐడి కార్డులాగా ఉపయోగపడతాయి. ఈ కార్డులపై మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వంటి అడ్రస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్తో పాటు అత్యాధునిక చిప్ ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే మెషిన్తో స్మార్ట్ కార్డులపై ఉండే చిప్ను స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు కట్టాల్సిందేనని, రోడ్లపై బలవంతం పెట్టొద్దని తెలిపింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేసింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం కుదరదన్న హైకోర్టు తేల్చెప్పింది. ఒకవేళ పెండింగ్లో ఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని తెలిపింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. పెండింగ్ చలాన్ల విషయంలో నమోదైన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక తుది ఓటర్ల జాబితా ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అయితే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ని సిద్ధం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన సింబల్స్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 75 గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారులు గెజిట్ విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం దక్కనుంది. తర్వాత బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు వరుసగా స్థానాలు కేటాయించారు. నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ శుభవార్త అందించింది. నగరంలో రోడ్లను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న 3 లైన్ల రోడ్లను 4 లైన్లుగా విస్తరించనుండగా మరో కొత్త 6 లైన్ల రహదారి నిర్మాణానికి రెడీ అవుతుంది. నగరం మధ్యలో నిర్మించనున్న ఈ రహదారుల వల్ల ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రయాణికులు నగరంలో ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తుంది. మణికొండలో 6 లైన్ల భారీ రహదారిని కొత్తగా నిర్మించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో అక్కడ
జనజీవనం ఎక్కువైపోతుంది. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 6 లైన్ల రహదారిని నిర్మించనుంది. ఈ రహదారి పొడవు 3.57 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం కోసం 110 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.